అదంతా గిరిజన ప్రాంతం. అక్కడ ఒక చోట నుంచి మరొక చోటుకు వెళ్లాలంటే పెద్ద సాహసమే చెయ్యాలి. వర్షాకాలం వచ్చిందంటే పరిస్థితి మరింత భయంకరం. కనీసం రోడ్లు కూడా సరిగా ఉండవు. వైసీపీ సర్కార్ మరమ్మతులను పట్టించుకోకపోవడంతో రోడ్లన్నీ ఛిద్రమయ్యాయి. దీనివల్ల రోజువారీ అవసరాల కోసం సవాళ్ల మధ్య గిరిజనులు ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ భారీ ఉధృతితో ప్రవహిస్తున్న వాగు మధ్యలో నుంచి అత్యంత ప్రమాదకరంగా అవతలి వైపు వెళ్తున్న వారిని చూడండి. కర్ర సాయంతో ఒకరినొకరు చేయి పట్టుకుని గెడ్డెను దాటేందుకు ఎంతలా ప్రయత్నిస్తున్నారో. గిరిజనుల కష్టాన్ని చూసేందుకు వెళ్తున్న ఈటీవీ విలేకరి కూడా స్థానికుల సాయంతోనే అవతలి వడ్డుకు చేరుకున్నాడు. ఇటు జీమడుగుల పాడేరు వైపు రావాలన్నా ఆ చుట్టూ తిరిగి రావాలంటే చాలా దూరం అవుతుందనే ఈ మధ్యలో ఈ బ్రిడ్జి వేశారు, అయితే పూర్తి కాలేదు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చుట్టుపక్కల గిరిజనులు ఉన్నారు. ఈ వంతెన లేకపోవడం వలన అక్కడ గ్రామస్తులు అటు ఇటు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. మనము సాహసమైనటువంటి ప్రయాణం చేస్తే కానీ అవతల గ్రామాలకు వెళ్ళుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మనం చాలా గడ్డలోని జారుడైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ విధంగా వెళ్తే కానీ ఒకరికొకరు సాయం తీసుకుని వెళితే కానీ ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాము. గిరిజనులందరూ కూడా ఈ విధంగానే చాలా కష్టంగా ప్రయాణం చేస్తున్నారు. ఓ ప్రాంతం నుంచి ఓ ప్రాంతానికి వెళ్ళాలంటే అడుగు తీసి అడుగు వేయాలంటే చాలా ఒకరికొకరు చేతులు పట్టుకుని చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళవలసి ఉంటుంది. ఒక పక్కన ఈ భారీగా ఉన్నటువంటి ఈ గడ్డలు మనం చూస్తున్నాము. మనం ఒక వార్తలు చేయాలని గిరిజన ప్రాంతాలకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇలా సాహసాలు చేస్తూ ప్రయాణించడం మన్యం ప్రాంతంలోని గిరిజనులకు నిత్యకృత్యం. ఇక్కడ మీరు చూస్తున్న మార్గం అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గిన్నెలకోట నుంచి జామిగూడ, ముంచింగిపుట్టు ప్రాంతాలతో పాటు ఒడిశా వెళ్లేందుకు ఉన్న రహదారి. ఈ రోడ్డులో నిర్మించ తలపెట్టిన ప్రధాన వంతెన అసంపూర్తిగా ఉండిపోయింది. గత ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధుల కింద వంతెన మంజూరు చేశారు. 2 ఏళ్లలో ప్రారంభిస్తామంటూ 2022లో పనులు ప్రారంభించి 2023లో మధ్యలో నిలిపేశారు. బ్రిడ్జి వస్తుందని ఎంతో ఆశపడ్డ గిరిజనులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఎన్నో అవస్థలు పడి వాగులు వంకలు దాటుతున్నారు. ఈ ప్రయత్నంలో కొట్టుకుపోయి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం వర్షాలు జోరుగా కురుస్తుండటంతో మళ్లీ ప్రమాదకరంగానే గెడ్డలు దాటాల్సిన పరిస్థితి. మరి మాది గిన్నెలకోట గ్రామము. మరి బ్రిడ్జి మరి పునాది వేసి మరి 2 సంవత్సరాలు అవుతున్నా మరి ఇప్పటిదాకా మరి బ్రిడ్జి నిర్మాణం కాకుండా మధ్యలోనే ఆగిపోయాయి. మరి దీనివల్ల మరి రవాణా సౌకర్యము ఇరువైపు నుండి పోతే ఇటు వర్షం నుండి బూసిపుట్టిలాగా మధ్యగరు జీమాడుగులు పాటు వెళ్ళాలైతే మరి ఇదే రూట్ వెళ్ళాలి. మరి బ్రిడ్జి నిర్మాణము మరి పూర్తయితే మరి మేము వెళ్ళడానికి కానీ మరి హాస్పిటల్లో మరి మాకు ఎటువంటి రోగాలు ఇటువంటివి సంభవించినా మరి మేము ఫోన్ చేసినప్పుడు అంబులెన్సులు రావడం కానీ లేకపోతే సొంత వాహనాలతో మేము హాస్పిటల్కి వెళ్ళడం అయినా కానీ మరి మేము వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా మాకు మరి ఉంటుంది. మరి ఒకేసారి అయితే 2 పోయినారు, ఒకసారి అలాగే 5 పోయారు. పోయిన తర్వాత ఇప్పుడు మాకు ఆ బ్రిడ్జి వెంటనే స్థాపించి నుంచి ఆగిపోయింది. అది దాటడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు ఇంపతీగల్లో వచ్చి ఇక్కడ కూడా చాలా ఇబ్బందుల్లో మేము దాటడం ఇంకా జస్ట్ మళ్ళీ ఈ బ్రిడ్జి కానీ అయిపోయిందనుకో మాకే ప్రాబ్లం లేదు. లండూలు నుంచి బూస్పుటు సెంటర్ వరకు నిర్మాణం చేస్తాం. 3 నెలలు అన్నది ఇప్పుడు 2 సంవత్సరం దాటిపోతుంది కానీ ఆ రోడ్ కూడా కరెక్ట్ లేదు సార్. చుట్టుపక్కల గ్రామాలు అయితే కమలము, కొర్జంగి, అలాగే చేమగడ్డ, పిట్టలపోర జలపాతం కింద ఇదే రూటు, ఆంధ్ర సరిహద్దు ఇదే రూటు, మీరు ఎక్కడైనా ఇదే రూటు, అలాగే పోయితే మధ్య సంతకెళ్ళిన ఇదే గడ్డ. భయభ్రాంతులతో మేము బతుకుతున్నాం. వర్షాకాలం అయితే వెంటనే స్పందించి ఈ బ్రిడ్జి మళ్ళీ స్టార్ట్ చేసి మనకి రక్షణ కల్పిస్తారని కోరుతున్నాం. తమ దుస్థితిని చూసి వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతున్న గిరిజనులు మన్యంలో వివిధ ప్రాంతాల్లో సైతం వంతెనలు కట్టాలని కోరుతున్నారు.